హాయ్ అండి, ఈరోజు మా వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద బంగాళాదుంపతో ఇలాగా ఈ ఫ్రెంచ్ ఫ్రైని అయితే రెడీ చేసుకున్నాము. మేము ఎప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుంటూనే ఉంటాము. ఈరోజు అయితే మీతో పంచుకోవాలనిపించింది, అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మరి మా ఆరోగ్య పాపని ఇది ఎలా ఉంది అంటే తనకైతే చాలా బాగా నచ్చిందంట. మరి పిల్లలు పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాము. ముందుగా 3 బంగాళాదుంపలను తీసుకుని పొట్టు తీసి ఇలాగా మరి సన్నగా కాకుండా మరి మందంగా కాకుండా ఇలాగా పొడుగ్గా సమానంగా కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా ఒక 3-4 సార్లు కడగాలి. తెల్లని పదార్థం అంతా పోయేటంత వరకు కడుక్కున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్ వేసి ఈ ముక్కల్ని హాఫ్ బాయిల్ ఉడికించుకోవాలి. గోరుగుచ్చితే గుచ్చుకున్నంత వరకు, మరీ ఎక్కువ ఉడికించుకోకూడదు. ఉడికిన ఈ బంగాళాదుంప పీసెస్ని ఒక క్లాత్ మీద కానీ లేదా ఒక పేపర్ పైన కానీ వేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆరిన ఈ ముక్కలని ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకుని ఫ్రై చేసుకోవడానికి సరిపడా నూనెని వేసుకుని గిన్నెని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత ఇలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క ముక్కని ఇలాగా ఎన్ని పడతాయో అన్నీ ఈక్వల్గా వేసుకునేవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనము కిందకి మీదకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనికి కొద్దిగా ఒక 5 మినిట్స్ టైం పడుతుంది, మరి తొందరగా ఎగిపోవు. ఎందుకంటే ఇట్లా మనం ఉడికించుకున్నాం కాబట్టి దాంట్లోనే మనం ఆరబెట్టుకున్నా కూడా దీంట్లోకి సెమ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెము ఒక 5 మినిట్స్ ఏగడానికి టైం పడుతుంది. మరి ఇవి దీంట్లోకి మరి పిండి కలపవలసిన అవసరం లేదు. చాలా ఈజీగా మన ఇంట్లో బంగాళదుంపలు ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలాగా చేసి పిల్లలకి పెద్దలకి అందించారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇలాగ బాగా కలుపుకుంటూ చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఇలాగైతే వేపించేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా వేగేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు అయితే వేపించుకుని ఒకసారి వేగిన తర్వాత ఇలాగా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇది డబుల్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. ఒకటేసారి చేసినాం అనుకోండి మెత్తగా ఉంటాయి. కాబట్టి ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసేసుకుని తర్వాత మళ్ళీ అన్నీ వేపించుకున్న తర్వాత అన్నిటిని మళ్ళీ కలిపి వేపించుకోవాలి. ఇలా వేపడం వల్ల మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. దీంట్లోకి ఇంకా చట్నీ గట్రా అవసరం లేదు. మనకి ఒక ఉట్నే తినాలనుకోండి, ఇంకా కొద్దిగా దింపేసి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా కారము, అలాగే చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఉన్న మసాలా కూడా వేసుకోవచ్చు. సాల్టు ఇంకా కారం ఈ 2 ఉన్నా కూడా సరిపోతాయి. ఇలాగా కొద్దిగా పైన జల్లుకుని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. కరకరలాడుతూ మనకి సినిమా హాల్లోని గట్రా అమ్ముతారు కదా, సినిమాకి వెళ్ళినప్పుడు గట్రానే ఇంకా షాపుల్లోని గట్రా అమ్ముతూ ఉంటారు. వాళ్ళ దగ్గర మనకి ఎక్కువ రేటు ఉంటాయి, కానీ మనము చేసుకుంటే ఇంకా అందరూ తినొచ్చు. మరి బయట కొని తెచ్చుకుంటేనేమో ఒకళ్ళిద్దరే తినడానికి వస్తాయి కదా, మరి మన ఇంట్లో ఉన్న మెంబర్స్ అందరికీ సరిపడా కావాలి అనుకుంటే ఇలాగ పెద్ద సైజు 3 బంగాళదుంపలు అయితే అందరికీ వస్తాయి. అలాగే టమాటా స్నాక్స్తో కూడా ఈ స్నాక్స్ తినొచ్చు. ఇంకా టమాటా కేచప్ ఉంటుంది కదా, దాంతో కూడా తినొచ్చు, లేదంటే ఉట్న కూడా తినొచ్చు. పిల్లలకి టమాటా కేచప్ తోటి వేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు. ఇలాగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ముందుగా వేపించుకున్నవి ఇవి కలిపి ఇలాగా డబుల్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఒక సిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులో కానీ లేదంటే రంధ్రాలు ఉన్న గిన్నెలో కానీ లేదంటే ఒక పేపర్ పైన కానీ వేసేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఏమన్నా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇంకా మనకి మరీ ఎక్కువ నూనె అనేది ఏమి ఉండదు, చేతికి అంటుకునేటంత నూనె అయితే దీనికైతే ఏమి ఉండదండి. చాలా బాగుంటాయి కరకరలాడుతూ. మరి ఈ చల్లని వాతావరణంలో మరి ఇలా ఈ ఫ్రెంచ్ ఫ్రైని ఇలా బంగాళాదుంపతో ఈ స్నాక్స్ని ఈవినింగ్ స్నాక్స్ కింద రెడీ చేసి ఇచ్చారనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చూడండి మనకైతే ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీగా
10 మినిట్స్లో రెడీ చేసుకునే ఈ ఫ్రెంచ్ ఫ్రైని మీలో ఎంతమందికి ఇష్టమున్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. అలాగే మా ఆరాధ్య పాపకైతే ఎలా ఉందని అడుగుతున్నాం అనమాట. అడిగితే చాలా బాగుంది అని చెప్తుంది. అంతేనండి, చాలా ఈజీగా పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైని ఈరోజు ఈవినింగ్ మేమైతే తయారు చేసి అందరం ఆనందంగా ఆస్వాదిస్తున్నాం. మరి మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఆస్వాదించండి.